నిమిషం ఉండండి చంద్రమౌళి గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. మస్తాన్ రావు గారు, గతంలో ఇలాంటి అక్రమాలు జరిగినప్పుడు కానీ పీడిఎస్ రైస్ తరలింపులు కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు బయటికి రాకుండా చాలా బాగానే మేనేజ్ చేశారు. కానీ కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డే 1 నుంచి కూడా సీజ్ చేయటం కానీ లేకపోతే కేసులు నమోదు చేయటం కానీ జరుగుతుంది. కానీ సీజ్ చేసిన బియ్యాన్ని కూడా ఇమీడియట్ గా మళ్ళీ వదిలేస్తున్నారు. పైనుంచి ప్రజలు రావడం కానీ లేకపోతే వదిలేస్తున్నారు అనేది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆధారాలు లేవు అనే ఒక పాయింట్, దాన్ని ఎంతవరకు మనం రిసీవ్ చేసుకోవచ్చు అంటారు? ఆధారాలు లేవు అని చెప్పేసి మీనమేషాలు లెక్క పెట్టడం కరెక్టేనా? ఆధారాలు సేకరించవలసిన బాధ్యత ఎవరిది చెప్పండి మస్తాన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ప్రేక్షకులకు. మీకు ఆధారాలు అంటే మీరు డైరెక్ట్ గా మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం. ఆధారాలు సేకరించాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటది. అంటే జనరల్ గా మనకి ఇప్పుడు జయసుధ గారికి సంబంధించి జేఎస్ గౌడన్స్ అంటే పొట్లపాలెం, మన కృష్ణా మచిలీపట్నం సముద్ర తీరంలో పొట్లపాలెంలో గౌడౌన్స్ నిర్మించారు. ఈ గౌడౌన్స్ ఒక నిమిషం టైం ఇవ్వండి, నేను చెప్తాను వివరంగా. చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా మనకి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అంటారండి. 104 గౌడౌన్స్ ఉన్నాయి అన్నమాట. బఫర్ స్టాక్ గౌడౌన్స్ ఉంది. దానిలో ఈ వీటికి సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించిన స్టాక్స్ అన్ని పెడతా ఉంటారు. దీనికి సంబంధించి ఏంటంటే అసలు వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ని మన కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకొచ్చింటే దానిలో భాగంగా రికార్డుల వెరిఫికేషన్, స్టాక్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ సందర్భంగా ఇది బయటపడింది. పేర్ని నాని గారికి సంబంధించిన గౌడౌన్ లో ఇట్లా జేఎస్ సంస్థకు సంబంధించి అంటే జయసుధ వాళ్ళ మిసెస్ కి సంబంధించి గౌడౌన్ లో ఇట్లా 4048 బస్తాలండి. ఇది 3000 అని జరుగుతుంది కానీ చివరికి తేల్చింది నాదెళ్ల మనోహర్ గారు స్పష్టంగా 4048 బస్తాలు 2 కోట్లకు పైగా జరిమానాంతా కలిపి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది తేల్చేది. అయితే అసలు ఈ స్టేట్ వైడ్ గా కూడా మొత్తం తనిఖీలు చేస్తా ఉన్నారు. ఈ పేరుని కొడాలి నాని గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎక్కడైతే ఇట్లా పేర్ని నాని గారి లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌడౌన్లు నిర్మించే సామర్థ్యం ఉంటుందో వాళ్ళల్లో కొంతమంది ఈ ప్రైవేట్ గౌడౌన్లు నిర్మించడం, దానికి వాళ్ళకి లబ్ధి కలిగే విధంగా దాన్ని లీజుకి తీసుకోవడం జరిగింది. నిజానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, అదేవిధంగా స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఈ 3 ఇప్పటివరకు మాత్రం బఫర్ స్టాకులు నిర్వహిస్తూ ఉంటాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ గౌడౌన్లు కూడా తీసుకోవడం, అక్కడ సరైన రీతిలో రికార్డులు కానీ లేకపోవడం, ఇట్లాంటి అక్రమాలు చోటు చేసుకోవడం అనేది ఇప్పుడు గమనించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇక్కడ పేర్ని నాని గారికి సంబంధించింది ఏంటంటే పేర్ని నాని గారు జనరల్ గా ఇలా ఇరుక్కుపోతారని ఆయన కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాకినాడ పోర్టుకు వెళ్ళి తనిఖీలు చేసినందుకు అభినందిస్తూనే ఆ పక్కనే పయ్యావుల కేశవ్ గారికి సంబంధించిన వియంకుడికి సంబంధించిన కెన్స్టార్ నౌక ఉంది, కెన్స్టార్ నౌకను ఎందుకు తనిఖీ చేయలేదు అని చెప్పిన 2వ రోజో 3వ రోజో ఇదే సముద్ర తీరంలో ఉన్న అంటే మచిలీపట్నం సముద్ర తీరంలో ఆయన గౌరవంలోనే ఇదంతా బయటపెట్టింది. సో ఇప్పుడు ఆయన మెంగలేక కక్కలేక పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ ఆరోపణలు ఎవరి మీద వచ్చినా కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వస్తే ఆయన ఒంటి కాళ్ళ మీద లేచేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో నుంచి ఆయన కుటుంబమే ఈ విధంగా కూరుకుపోవడంతో నిన్న కొల్లూరు రవీంద్ర గారు చెప్పారు. అంటే ఆయన మచిలీపట్నంలోనే ఆయన మీద గెలిచారు కాబట్టి ఆయన చెప్తున్నారు, పేర్ని నాని కుటుంబం ఇట్లాంటి వాటికి సమాధానాలు చెప్పక ఆయన రోజు నీతి సూక్తులు వల్లిస్తా ఉంటారు. రాష్ట్రంలో ప్రతిదీ కూడా మా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మచ్చలేని పాలన అందించారని చెప్పే పేర్ని నాని ఏమైపోయాడు? ఇప్పటి వరకు 15 రోజులుగా వాళ్ళ రైతు ధర్నాలో కూడా పాల్గొనకుండా కనిపించకుండా పారిపోయారని చెప్పేసి ఎద్దేవా చేస్తూ మాట్లాడిన పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా చాలా అభ్యంతరకరమైన భాష వాడటం అవన్నీ కూడా జరిగింది. అందువల్ల దీని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్, అంటే ఆయన దొరికాడు కాబట్టి ఏదో ఇరికిచ్చారనేది కాదు, కానీ ఆయనే కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా మా గౌడౌన్ లో కొన్ని బస్తాలు మాయమయ్యాయని ఆయనే లెటర్ రాసి ఆయనే సెల్ఫ్ గోల్
పడ్డారు, సెల్ఫ్ గోల్ కానీ మస్తాన్ రావు గారు అది సెల్ఫ్ గోల్ కాదండి. చేస్తున్నారు. మస్తాన్ రావు గారు అది సెల్ఫ్ గోల్ గా మనం చూడకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కాకినాడ పోర్టులో తనిఖీలు జరిగాయి. అదే విధంగా విశాఖలో కూడా ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం సివిల్ సప్లైకి సంబంధించి ఈ పీడిఎస్ రైస్ అక్రమంగా వెళ్లేదాన్ని కంట్రోల్ చేస్తుంది, ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తుంది. దాన్ని ఎవరు కూడా కాదనలేము. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి రైస్ చేయడం కానీ సీజ్ చేయడం కానీ జరగలేదు ఈ 5 ఏళ్లలో, గత పాలనలో. ఎక్కడో 1-2 చోట్ల జరిగి ఉండొచ్చు, కానీ ఇంత ఫ్రీక్వెంట్ గా అయితే లేదు. కానీ ఇక్కడ ఈయనే ఇక్కడ ఈ గొడవల్లో అక్రమాలు జరిగి ఉండొచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయి అని ఆయన చెప్పడం అంటే ముందస్తు జాగ్రత్తల్లో భాగం. అక్కడ వరకు ఎలాగో వస్తారు. ఒక నిమిషం, ఇప్పుడు మనకి కాకినాడలో తనిఖీలు చేశారు, అక్కడ ఎవరు మాయం ముందుకు వచ్చి చెప్పలేదుగా. ఈయన మాయమైనవి అని ముందుకొచ్చి ఆయన చెప్పాడు. అది సెల్ఫ్ గోల్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆయనకి అధికారులు కొంతమంది సహకరించడం, అక్కడ మాయమయ్యాయని చెప్పడం, దీని మీద మీ కేసు వస్తుంది కాబట్టి మీరే ముందుగా లేఖ రాస్తే బాగుంటుందనే సలహా మీద ఆయన చేయడం జరిగింది. అయితే అది టోటల్ గా ఏమైందంటే ప్రభుత్వానికి కూడా వెతకబోయింది కాలికే తెలిగినట్టుగా ఆయన సంబంధించి ఆ బియ్యం ఆయన ఇప్పుడు నిన్న ఇచ్చిన 1,70,70,56,800 రూపాయలకు సంబంధించి డీడీ ఇవ్వడం జరిగిందని నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. అయితే ఆయన ఏమంటారంటే కేవలం బియ్యం మాయమైపోతే, బియ్యం షార్టేజ్ వస్తే డబ్బులు కడతమే కాదు, ఆ బియ్యం ఎక్కడికి తరలించారు, ఎక్కడికైనా స్మగ్లింగ్ చేశారా, ఎక్కడికైనా అక్రమంగా అమ్మారా, వాటికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతా ఉంది. ఆ దర్యాప్తుకు సంబంధించి ఎవరైతే సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ మచిలీపట్నంకి సంబంధించిన ఆయన ఉన్నారో ఆయన కోటిరెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఆ నేపథ్యంలోనే జయసుధ గారు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ టోటల్ వ్యవహారాన్ని చూసినట్టయితే పేర్ని నాని గారు టోటల్ గా ఈ అంశంలో ఇరుక్కుపోయారనే విషయం తేటతెల్లమవుతుంది. అందుకనే ఈ రోజు వరకు కూడా ఆయన వివరణ ఇచ్చే సాహసం కూడా చేయలేకపోయారు. మామూలుగా అయితే ఏదైనా సందర్భం, ఇప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి దమ్ముంటే పట్టుకోండి అని కూడా సవాల్ విసురుతున్నారు. రోజు పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద, కుటుంబ ప్రభుత్వం మీద ఒంటికాల మీద లేచే పేర్ని నాని గారు ఈ విషయంలో సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అంటే అక్కడ సంథింగ్ తప్పు జరిగిందనే వాదన వీళ్ళు వినిపిస్తా ఉన్నారు. ఇంకోటి కూడా మీరు ఇందాక అన్నారు, అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదని. ఈ రోజు కొల్లు రవీంద్ర గారు కానీ, కొనకళ్ళ నారాయణ గారు కానీ నిన్న ఇవాళ ముందుకొచ్చి మేమేమి మాకు ఆగర్భ శత్రువు ఆయన కేసులో ఇరుక్కున్నారు కాబట్టి అది చట్టం తన పని తాను చేసుకుంటుంది, మేమెవరూ ఆయనకు సహకారం అందించే పరిస్థితి లేదు అని కూడా చెప్తా ఉన్నారు. చూడాలి ఇప్పుడు దర్యాప్తు అంటే ఆధారాలు పూర్తిగా సేకరించిన తర్వాత కానీ ఏదైనా కేసు ఫైల్ చేసే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే ఇందాక మన తెలుగుదేశం వైసీపీకి సంబంధించిన ఆయన చెప్తా ఉన్నారు, అంటే కుటుంబ అధికారంలో ఉన్నా కూడా అక్రమాలు అనేవి ఎప్పుడైనా బయటపడచ్చండి. 2017-16లో హిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడో మహారాష్ట్రలో వచ్చిన ఒక చిన్న కంప్లైంట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారిని 2023లో అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో అక్రమాలు బయటపడినప్పుడు ఎప్పుడైనా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఎలాగో తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి నా వరకు ఎలాగో వస్తారు, దీన్ని నేను దాచలేను అని భయంతో ముందస్తుగా నేనే ఒక లేఖ రాసేసి దానికి సంబంధించి కట్టవలసిన డబ్బులు ఏవైతే పెనాల్టీస్ ఉన్నాయో అవి కట్టేస్తే నాకు క్లీన్ చీట్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళి ఉంటారు. ఓకే మస్తాన్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. ఒక్క నిమిషం ఒక్క వాక్యం చెప్తాను. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు ఇంకోటి కూడా చెప్పారు. ఇప్పుడు ఈ బియ్యం డబ్బులు కట్టేసేయడం అంతా పక్కన పెడితే ఒకటి ఆయన ఆరోపణ చేస్తుంది రికార్డులు ట్యాంపరింగ్ చేశారు ఈ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి. అదే విధంగా అక్కడ ఉన్న వేబ్రిడ్జ్ ని రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేశారు. సో తప్పులు దాచడం కోసం కొన్ని తప్పులు చేస్తూ దొరికిపోయారు అనేది కూడా ఆయన వెలికించిన పరిస్థితి కూడా ఉంది. అవును మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. ఫర్ ద పీపుల్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం డిబేట్ కంటిన్యూ అవుతుంది.